హాయ్ అండి, వెల్కమ్ టు కుక్ విత్ మీ ఛానల్. ఈరోజు మనం చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు: చికెన్ కేజీ, ఉల్లిపాయలు 3, పచ్చిమిర్చి 2, కరివేపాకు, కొత్తిమీర, జీడిపప్పు, చికెన్ మసాలా, యాలకులు, లవంగాలు, గసగసాలు, చెక్క, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, అల్లం, పసుపు, ఉప్పు, కారం, నూనె. ముందుగా తయారీ విధానం తెలుసుకుందాం. ముందుగా చికెన్ కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత దీంట్లో మసాలా దినుసులు, అల్లం వెల్లుల్లి, జీలకర్ర, జీడిపప్పు ఉన్నాయి కదండి, ఇవన్నీ మిక్స్ పట్టుకోవాలి. మిక్స్ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కిన తర్వాత దీనిలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్ వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత దీనిలో కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీనిలో ఇందాక మిక్స్ పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ దీనిలో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది ఫ్రై చేసుకున్న తర్వాత ఇందాక కడిగి పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కలు దీంట్లో వేసుకుని ఈ మిశ్రమం అంతా బాగా కలుపుకుని మూత పెట్టుకోవాలి. 10 నిమిషాలు మగ్గిన తర్వాత దీనిలో పసుపు, కారం 4 టేబుల్ స్పూన్, అలాగే సాల్ట్ తగినంత బాగా కలుపుకోవాలి. ఇదంతా వేసుకుని ఇది కలుపుకున్న తర్వాత దీనిలో చికెన్ మసాలా వేసుకుని ముక్కలకు పట్టేటట్టు ఈ మిశ్రమం అంతా బాగా కలుపుకోవాలి. కలుపుకొని దీనిలో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మూత పెట్టుకుని ఒక 15 నిమిషాలు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. నీరంతా బాగా మగ్గే వరకు బాగా ఉడికించుకోవాలి. కూర ఉడికించుకున్న తర్వాత 15 నిమిషాలు అయిన తర్వాత దీనిపైన కొత్తిమీర చల్లుకోవాలి. కొత్తిమీర చల్లుకుని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. 2 నిమిషాలు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీ ఈజీగా రెడీ అయ్యే చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది.